హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రణవ బ్యాకస్. ఇవాళ మనము అద్భుతమైన చారిత్రక కట్టడం గురించి తెలుసుకోబోతున్నాము. రాయలసీమకే రాజసంగా నిలిచిన అనంతపురం జిల్లాలో ఉన్న గుత్తికోట వైభవం ఏంటో చూడబోతున్నాము. రాయలసీమలో వేల సంవత్సరాల చరిత్రకు వారసత్వానికి సాక్షి ఈ గుత్తికోట. ఆనాటి రాజ చిహ్నాలు, గుర్తులు, కట్టడాలు నిపుణుల పనితనానికి నిదర్శనం. ఈ కోటలో అందమైన పరిసరాలు, పచ్చని గడ్డి మైదానాల మధ్యన మేఘాలు కోట బురుజులను తాకుతున్నాయన్నంత సోయగాలను ఆస్వాదించాలంటే ఈ కోటను సందర్శించవలసిందే. గుత్తికోటను హైవే నుంచి నిశితంగా గమనించినట్లయితే ఒక స్త్రీ కురులను ఆడబోసుకొని పడుకున్నప్పుడు ఏ విధమైన సౌష్ఠవంతో ఉంటుందో ఆ విధంగా అనిపిస్తోంది అనేది నా అంచనా. ఇవి తాడిపత్రి నుండి గుత్తికి వెళ్లే మార్గమధ్యంలోనూ, అలాగే హైదరాబాద్ నుండి అనంతపురం వెళ్లే మార్గమధ్యంలోనూ తీసిన ఇమేజెస్. మీకు నేను చెప్పిన పోలిక కనిపిస్తుందో లేదో కామెంట్ సెక్షన్లో షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. గుత్తికోట అనంతపురం జిల్లా గుత్తి పట్టణ సమీపంలో ఉంది. ఇది అత్యంత పురాతనమైన దుర్గములలో ఒకటి. దీని చరిత్ర గురించి తెలుసుకోవాలి అంటే చాళుక్యుల కాలంలో కట్టబడినదని భావిస్తారు. అయితే విజయనగర రాజులు దీనిని పటిష్టం చేశారని ప్రతీతి. గుత్తి కైఫియత్ ప్రకారము కోటను మీర్ జుమ్లా ఆక్రమించుకున్నారని, ఆ తరువాత ఇది కుతుబ్ షాహీ వంశస్థుల పాలనలో ఉందని, 1740వ సంవత్సరంలో మరాఠీరావు ఆధ్వర్యంలో మరాఠులు దీనిని జయించారని, అలాగే 1775వ సంవత్సరంలో హైదర్ అలీ గుత్తికోటను 9 నెలల నిర్బంధం తర్వాత వశపరుచుకున్నారని కొన్ని శాసనాలలో ఉంది. 1779వ సంవత్సరంలో టిప్పు సుల్తాన్ మరణానంతరము జరూవార్ ఖాన్ అనే ముస్లింగా మారిన బ్రాహ్మణ సేనాని ఆధీనంలో ఈ కోట ఉండగా, నిజాముల తరపున బ్రిటిష్ కల్నల్ బౌజర్ కోటను ఆక్రమించుకొని బ్రిటిష్ వారి పాలనలోకి తెచ్చాడని కూడా ఉంది. ఇక కోట నిర్మాణ వివరాల విషయానికి వస్తే, ఈ కోట సముద్ర మట్టానికి 680 మీటర్ల ఎత్తులో ఉన్న కొండల్లో ఉంది. చుట్టూ ఉన్న మైదానం కంటే దాదాపు 300 మీటర్ల ఎత్తున ఉంది. ఈ కోట నత్తగుల్ల లేదా శంఖము లేదా గవ్వ ఆకారంలో నిర్మించబడి 15 బురుజులతోనూ 15 ముఖద్వారాలను కలిగి ఉంది. అందున కొండలు ఒకదానికొకటి అనుసంధానించబడి ఉన్నాయి. కోట పశ్చిమ కొండపైన ఉంది. ఇందులో ప్రధానంగా 2 భవనాలు ఉన్నాయి. ఒకటి ధాన్యాగారం కాగా, రెండవది గన్ పౌడర్ నిల్వ. అలాగే శిథిలమైన నరసింహస్వామి ఆలయ శిఖరం కూడా ఉంది. వ్యాయామశాల ఒకటి ఉంది. 300 మీటర్ల ఎత్తైన కొండపైన మరారీరావు గద్దె అనే ఒక చిన్న పెవిలియన్ కూడా ఉంది. ఇక్కడి నుండి గుత్తి ఊరంతా చక్కగా కనిపిస్తుంది. మరాఠా జనరల్ మరారీరావు ఇక్కడ చదరంగం ఆడేవారని ప్రతీతి. దిగువ కోటల ప్రాకారాల శ్రేణిని కలిగి ఉంటాయి. ఇవి గేట్వేల ద్వారా అనుసంధానించబడి బురుజులతో ఉంటాయి. వర్షపు నీటిని ఆపి నిల్వ చేయడానికి రాళ్ల పగులలో గుంటలు తవ్వి అనేక జలాశయాలను ఏర్పాటు చేశారు. కోట లోపల దాదాపు 101 లేదా 108 బావులు ఉన్నాయని స్థానికులు అంటున్నారు. కాకపోతే రాయలసీమలో వర్షము కరువవడం వలన ఆ బావులు ఇంకిపోయాయని కూడా చెబుతున్నారు. కోట లోపల అనేక శిథిలమైన భవనాలు కూడా ఉన్నాయి. వాటిలో ముఖ్యంగా ధాన్యాగారాలు, స్టోర్ రూములు, ఆయుధగారాలు ఉన్నాయి. వీటిలో కొన్నింటిని ఈస్ట్ ఇండియా కంపెనీ వారి అధికారి అయినటువంటి థామస్ మన్రో జైళ్లుగా కూడా ఉపయోగించారట. ఈ గుత్తికోటలోనే థామస్ మన్రో గారి సమాధితో పాటు వారి వారసుల సమాధులు కూడా ఉన్నాయి. కాకపోతే కరోనా ప్రభావం చేత లోపలికి అలో చేయకపోవడం వలన వాటి వీడియో తీసుకోలేకపోయాము. అవి ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉండడం విశేషమే. మరి ఇంతమంది చరిత్ర కలిగిన రాజులను, వారి రాజ్య పరిపాలనను చూసిన ఘన చరిత్రం ఈ గుత్తికోట సొంతం. ఆనాటి రాజరిక పాలన,
రాజు టీవీ ఇప్పటికీ కోటలో సజీవంగా ఉన్నట్లు అనిపిస్తుంది. ఇక్కడ ఎత్తైన కొండపై వీచే చల్లని గాలి ఆనాటి యుద్ధాలను, విజయ నాదాలను మోసుకొస్తుంది. నగర కాలుష్యానికి దూరంగా ఒక నిశ్శబ్ద చరిత్ర కళ్ళకు కట్టాలంటే కోట వైపు వెళ్లాల్సిందే. ఆధునిక యువతకు ట్రెక్కింగ్ అనుభూతిని కూడా ఈ కోట అందిస్తుంది. ఎన్నో యుద్ధాలు, మరెన్నో దండయాత్రలు, ఇంకెన్నో కట్టడాలు, శిలా శాసనాలు, చరిత్ర గుర్తులు, అద్భుతమైన నిర్మాణ కౌశల్యం ఇవన్నీ గుత్తికోటలో కనిపిస్తాయి. దేశంలో ఉన్న ప్రముఖ కోటల్లో ఖచ్చితంగా నిలిచిపోయే నిర్మాణపు విలువలు కలిగినది ఈ గుత్తికోట. గుత్తికోటలో ఉన్నటువంటి అద్భుతమైన చారిత్రక కట్టడాల గురించి, వాటి వివరాల గురించి వచ్చే ఎపిసోడ్లలో క్షుణ్ణంగా మీకు తెలియపరుస్తాము. మా గుత్తికోట వీడియోలు మిస్ అవ్వకుండా మీరు చూసినట్లయితే మీరు కూడా గుత్తికోటను క్షుణ్ణంగా చూసిన వారవుతారు. మనము కోటలోకి ప్రవేశించగానే కుడివైపున ఉన్న ఆఫీసులోకి వెళ్ళి మన వివరాలను పొందుపరచవలసి ఉంటుంది. ఆ తర్వాత ఇప్పుడు మనం చూపించే ఈ బాటను అనుసరించి నడవాల్సి ఉంటుంది. సాధారణంగా గుత్తికోట ఉన్న పై భాగాన్ని చేరి కిందికి రావడానికి సుమారు 3 గంటల సమయం పడుతుందని ఇక్కడ ఉన్న స్థానికులు తెలియజేస్తున్నారు. ఈ కోటలో మనకు ఎలాంటి తినుబండారాల, నీటి వసతి లేదు కనుక మనమే వాటిని తీసుకువెళ్లాల్సి ఉంటుంది. ముఖ్యంగా కొండపై నడిచేటప్పుడు చాలా జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. వేలాది మంది పర్యాటకులు ఇక్కడికి వస్తూ వెళుతుండడం వలన ఈ కొండలు కాస్త నునుపుగా తయారయ్యాయి. మేడం గారు అప్పుడే టైర్డ్ అయిపోయి సైడ్ కూర్చున్నారు. ఇక్కడ వానరాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. ఫుడ్ తెచ్చుకునే వాళ్ళు జాగ్రత్త. వాటర్ బాటిల్స్, స్నాక్స్ అట్లాంటివి ఏమి కనపడించుకోకుండా తెచ్చుకోండి. ఓకే ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. దీనికి కంటిన్యూస్ ఎపిసోడ్ త్వరలోనే పోస్ట్ చేస్తారని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను.